హాయ్ హలో వెల్కమ్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు మనం 9th క్లాస్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి ఎక్సర్సైజ్ 2.3లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2x² minus 3x plus 5 is divided by 2x minus 3. Does it exactly divide the polynomial or not? ఈ పాలినామియల్ని 2x minus 3 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా అనేది మనము తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి రిమైండర్ థియరం మెథడ్, రిమైండర్ మెథడ్, నెక్స్ట్ యాక్చువల్ డివిజన్ మెథడ్. ఇది మనం రిమైండర్ మెథడ్లో చేద్దాము. లిసన్, 2x minus 3 చే డివైడ్ చేస్తుంది అంటే దీని యొక్క జీరో ఏంటిది? x = 3/2. ఈ x = 3/2 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు జీరో వచ్చినట్లయితే అది ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుందని అర్థం. జీరో రానట్లయితే అది డివైడ్ చేయట్లేదని అర్థం. లిసన్, లెట్ p ఆఫ్ x అనుకుందాం. ఇచ్చిన పాలినామియల్ని 2x² minus 3x plus 5. హియర్ ద x వాల్యూ 3/2 కాబట్టి p ఆఫ్ 3/2 ఈక్వల్ టు, అంటే x ఉన్న ప్లేస్లో మనము 3/2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into x² minus 3 into x plus 5. మరి ఈ బ్రాకెట్లో మరి x, వాట్ ఈస్ ద x వాల్యూ హియర్? 3/2. సో 3/2. హియర్ ఆల్సో 3/2. నౌ 2 into 3/2 హోల్ స్క్వేర్, నథింగ్ బట్ 3² by 2². 3² అంటే 9, 2² అంటే 4, మైనస్ 3 3s are 9/2 plus 5. Here 2 1s are 2 2s are. Here we got 9/2 minus 9/2 plus 5. ఈ ప్లస్ 9/2 మైనస్ 9/2 క్యాన్సల్. హియర్ వి గాట్ ద 5. అంటే రిమైండర్ మనకు 5 వచ్చింది అని అర్థం. మరి రిమైండర్ 5 వస్తే డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ అంటే నా, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై ద 2x minus 3. అంటే ఈ పాలినామియల్ అనేది 2x minus 3 చే ఎగ్జాక్ట్గా డివైడ్ కావడం లేదు. ఎందుకు? రిమైండర్ అనేది మనకు 5 మిగిలింది కాబట్టి వీ కెన్ సే దట్ it is not exactly divided. It is not exactly divide the polynomial 2x² minus 3x plus 5. ఇలా మనం చేయాల్సి ఉంటుంది. యా, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ద రిమైండర్ వెన్ 9x³ minus 3x² plus 5 plus x minus 5 is divided by x minus 2/3. దీన్ని కూడా రిమైండర్ థియరం ద్వారా చేద్దాము. x minus 2/3 అన్నాడు అంటే x వాల్యూ ఈజ్ 2/3. ఈ యొక్క పాలినామియల్ని లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 9x³ minus 3x² plus x minus 5. Now p of what is x here? 2/3. కాబట్టి x ప్లేస్లో 2/3ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. లిసన్, 9x³ minus 3x² plus x minus 5. మరి ఈ x అంటే మనకి ఇక్కడ 2/3. సో సబ్స్టిట్యూట్ హియర్ 2/3 అండ్ 2/3. నౌ 9 into, లిసన్, 2/3 హోల్ క్యూబ్ మీన్స్ 2³ by 3³. ఆ క్యూబ్ అనేది న్యూమరేటర్కి అండ్ డినామినేటర్ రెండింటికి కూడా వర్తిస్తుంది కాబట్టి వీ కెన్ రైట్ 2³ by 3³ 2³ మీన్స్ 8 and 3³ మీన్స్ 27, minus 3 into, here also 2², nothing but 4, 3² that is 9, plus 2/3 minus 5. 9 1s 9 3s, 3 1s are 3 3s are. So here we got 8/3 minus 4/3 plus 2/3 minus 5. 8/3 minus 4/3 plus 2/3 minus 5. Listen, here we have the denominator for these 3 terms 3. కాబట్టి ఈ 3 టర్మ్స్ని మనం ఒకటిగా చేస్తున్నాను. Now 3 is the LCM here, so we can directly add the numerators. 8 minus 4 plus 2 of minus 5. Okay,
Listen, 8 plus 2, 10 minus 4, 6 by 3 minus 5. 3 2 times. Here we got 2 minus 5. 2 minus 5 value is minus 3. We got the answer is minus 3. That means here the remainder is minus 3. We can write remainder is minus 3. Okay. Yeah. Here, next problem, fifth problem. If the polynomial 2x cube ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus a leave the same remainder. ఇక్కడ both polynomials leave the same remainder when divided by the x minus 2. Find the a value. Okay. ఇక్కడ రెండు పాలినామియల్ అనుకుందామండి. ఇది f of x, అది g of x అనుకుందాం. లిసన్, లెట్ f of x equal to 2x cube plus ax square plus 3x minus 5. In the same way, g of x equal to x cube plus x square minus 4x plus a. If these two polynomials are leave the same remainder when they are divided by x minus 2. x minus 2 చే డివైడ్ అవుతున్నాయి అంటే x వాల్యూ మనకు 2 కాబట్టి అంటే f of 2 is equal to g of 2 అని అర్థం. f of 2 equal to g of 2. Why? Because they both polynomials are leave the same remainder. వాటి యొక్క రిమైండర్ సేమ్ కాబట్టి when those are divided by x minus 2. x minus 2 చే డివైడ్ చేసినప్పుడు వాటి యొక్క రిమైండర్ సేమ్ కాబట్టి f of 2 equal to g of 2. Now substitute 2 of x value 2 cube plus a of 2 square plus 3 of 2 minus 5 is equal. Here also same 2 cube 2 square minus 4 of 2 plus a. ఓకేనా? ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు పాలినామియల్స్ని ఎక్స్ మైనస్ 2 చే డివైడ్ చేస్తే రిమైండర్ సేమ్ వస్తుంది అన్నాడు. ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ వాల్యూ 2 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 జీ ఆఫ్ 2. ఓకేనా? అంటే రిమైండర్ సేమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 అంటే రిమైండర్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2ని సబ్స్టిట్యూట్ చేశాను, జీ ఆఫ్ 2ని సబ్స్టిట్యూట్ చేశాను, రెండింటిని ఈక్వల్ చేశాను. ఇప్పుడు చూడండి 2 క్యూబ్ అంటే 8 2 జా 16 plus 2 square into 4a 3 2 ja 6 minus 5 equal to this side 2 cube means 8 plus 2 square means 4 minus 4 2 ja 8 plus a plus 8 minus 8 both get cancel andi. Here 16 plus 6 22 22 minus 5 22 minus 5 that is 17 plus 4a 17 plus 4a equal to this side 4 plus a. Okay, 4a bring plus a this side minus a is equal to 4 transpose 17, it will become minus 17. 4a minus a that is 3a equal to 4 minus 17 minus 13. A is equal minus 13 by 3. A is equal minus 13 by 3. Okay. Here sixth problem, this is also same. Here the two are given, those are divided by x plus 2, leave the same remainder. Here also leave the same remainder, find the value of a. మన జనరల్గా x మైనస్ ఏ కదా, దట్ ఈక్వల్ టు x ప్లస్ 2 అండి. అంటే x వాల్యూ హియర్ మైనస్ 2. ఓకే, నౌ లెట్ f of x ఈక్వల్ టు వన్ పాలినామియల్ x క్యూబ్ plus ax square plus 5 and g of x equal to another polynomial x cube minus 2x square plus a. These two are divided by x plus 2 leaves the same remainder అంటే f of minus 2 is equal g of minus 2. ఓకే, f of minus 2 చేసి ఎంత రిమైండర్ అయితే వస్తుందో g of అదే రిమైండర్ వస్తుంది కాబట్టి వాటి యొక్క రిమైండర్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ రాయడం జరిగింది. నా సబ్స్టిట్యూట్ హియర్ ఎక్స్ క్యూబ్ మీన్స్ మైనస్ 2 క్యూబ్
ప్లస్ ఏ ఇంటూ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5. ఇప్పుడు g ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ -2 క్యూబ్ -2 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ ఏ. -2 క్యూబ్ మీన్స్ -8 ప్లస్ -2 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ ఏ 4a ప్లస్ 5. దిస్ సైడ్ -8 -2 స్క్వేర్ అంటే 4 2 8 -8 ప్లస్ ఏ. బోత్ సైడ్ -8 -8 క్యాన్సల్. 4a plus 5 is equal to a minus 8. a bring this side. 4a minus a equal to -8 minus 5. That is 3a equal to -13. a equal to -13 by 3. a equal to -13 by 3.